12, 1కి పడుకొని కార్టిజాల్ ఆన్ అయ్యి మీకు ఇన్సులిన్ స్పైక్స్ అయ్యి బ్లడ్ షుగర్స్ పెరిగి కొలెస్ట్రాల్ పెరిగి సిస్టమాటిక్ లేకుండా ఉండే లైఫ్ స్టైల్ని నేను లైఫ్ స్టైల్తో పాటు సిస్టమాటిక్గా టైమింగ్ ఒక బాడీకి అలవాటు చేస్తాను కాబట్టి బాడీ విల్ స్టార్ట్ లిజనింగ్. సీడ్స్ అండ్ నట్స్ అయితే ఎప్పటికీ మంచిదే. సో అవి లేకుండా నేను నా డైట్లో నేను చెప్పను. మ్యాక్సిమం ఒక 1 మంత్కి 2000 రూపీస్ అవుతాయేమో. వెయిట్ తగ్గాక కూడా నేనేమన్నా మెడిసిన్స్ ఇస్తున్నానా, నేనేమన్నా అన్హెల్దీ ఫుడ్ ఇస్తున్నానా, పిజ్జాలు తినమంటున్నానా, బర్గర్లు తినమంటున్నానా? ఐ టెల్ హెల్దీ ఆప్షన్స్. నాన్ వెజ్లో కూడా ఎగ్ అండ్ ఫిషే చెప్తాను. ఒక 2 నెలలు మనం అజ్ఞాతంలో ఉన్నాము అనుకొని స్ట్రిక్ట్గా బాడీ కోసం తిని హార్మోన్స్ కోసం బ్యాలెన్స్ అవ్వడం కోసం తినటంలో తప్పు లేదు. ఉప్పు కారాలు మరీ తక్కువ ఉంటాయా అంటే నేను ఒప్పుకోను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టేస్టీ యువర్ హ్యాపీ హార్మోన్స్ విల్ నెవర్ రిలీజ్. నా కుకింగ్ స్టైల్ నాది ఉంటుంది, అది కంపల్సరీగా యూ నీడ్ టు అడ్జస్ట్ అండ్ కమ్. నిద్రపోకపోవటం వల్ల మనం లావ్ అయినప్పుడు జస్ట్ విత్ ఫుడ్ అండ్ నిద్ర వల్ల ఎందుకు పాసిబుల్ అవ్వదు? ఇట్ ఈస్ పాసిబుల్. ఇటు తిరిగితే ఇటు కూడా తిరగచ్చు. I'm not giving any medications. I don't give any powders. I don't give any tablets. I'm giving only kitchen food. అది కూడా నేను వండుకోలేను, ఎక్స్పెన్సివ్ అంటే నా దగ్గరికి రావద్దు. Your health is in your kitchen. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Hello, hi. అసలు వినీలా స్పార్కల్లో ఏం జరుగుతుంది? ఇక్కడ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కోసము, ఫ్యాట్ లాస్ కోసము వచ్చిన వాళ్ళు అసలు హౌ డు దే కమ్? వాళ్ళు ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేంత వరకు ది ఎంటైర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో లెట్స్ టాక్ టు వినీలా అబౌట్ దిస్. వినీలా విత్ మీ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ వినీలా. హాయ్ ప్రేమ గారు. సో అసలు ఏం జరుగుతుంది స్పార్కల్లో అని చాలామందికి ఒక డౌట్, క్వశ్చన్. అందరూ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అట్ట చెప్తున్నారు, కానీ ఫ్రమ్ బిగినింగ్ టు ది ఎండ్ అసలు ఏం జరుగుతుంది అన్నది మీరు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సపోజింగ్ ఇఫ్ సమ్వన్ కమ్స్ ఎంక్వైరింగ్ దట్ నాకు వెయిట్ లాస్ అవ్వాలి, నేను ఫ్యాట్ లాస్ అవ్వాలి, సో టెల్ మీ వాట్ టు డూ అని అన్నప్పుడు ఏం చేస్తారు మీరు? కొంతమంది నా వీడియోస్ చూసి రావచ్చు, కొంతమంది మౌత్ అంటే మేము తగ్గాము, మా సో అండ్ సో వాళ్ళు తగ్గారని కనుక్కొని వస్తారు. అంటే ఎలా అంటే అసలు ఇంక తగ్గిపోతాము, అసలు ఇంక వెళ్ళిపోయి జాయిన్ అయిపోదాము అన్నట్లు వస్తారు. దే టేక్ మై అపాయింట్మెంట్, అంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి స్లాట్స్. ఓకే, దే నీడ్ టు కాల్ ద నెంబర్, క్లినిక్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ నా అవైలబుల్ డేస్ ఉంటాయి, ఆ డేస్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఆ టైంకి వచ్చేస్తే సో ఒక 500 కన్సల్టేషన్ ఫీజు. ఓకే, సో ఆ కౌన్సిలింగ్ ఒకటి జరిగిద్ది, ప్రీ కౌన్సిలింగ్. ఫస్ట్ BMI తీస్తారు, మీ హైట్ చెక్ చేసి మీ ఏజ్ తీసుకొని మీ BMI అనేది ఒక మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్తో మీ BMI తీస్తారు. BMI ఈజ్ ఆల్సో నాట్ యాక్యురేట్. BMR అంటే మీ మెటబాలిక్ రేట్ ఏంటి, అసలు మీకు ఏం ఇష్యూస్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మీ మెటబాలిక్ రేట్ రైట్ ఉంటుంది. అక్కడ BP ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, PCOD ఉన్నా, PCOS ఉన్నా ఆ మెషిన్కి తెలియదు. మీ హైట్, వెయిట్, ఏజ్ ప్రకారం ఒక ర్యాండమ్ క్యాలరీస్ ఇస్తుంది. అది మనం డైట్ చేసేటప్పుడు మోడిఫికేషన్స్ చేసుకుంటాం. అంటే కొంతమంది వాళ్ళే తక్కువ తింటూ అసలు ఏమీ తినకుండా ఎక్కువ ఉపవాసాలు చేసి ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ తిని మెటబాలిక్ డిజార్డర్స్లోకి వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళని కూడా మేము కొంచెం రివర్స్ చేయడానికి ఆల్మోస్ట్
రివర్స్ చేస్తాను. వాకిన్ అవ్వగానే బిఎంఐ తీయంగానే ఆ బిఎంఐతో పాటు ఒక 1 hour కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే. మా జూనియర్ కౌన్సిలర్స్ ఉంటారు. ఆ కౌన్సిలింగ్లో అసలు మార్నింగ్ ఎన్నింటికి లేవాలి అంటే వెయిట్ ఎలా చెక్ చేసుకోవాలి, రోజు ఒకటే డ్రెస్తో వెయిట్ చెక్ చేసుకోవాలి. రోజు ఒకటే డ్రెస్ అంటే నేను ఇప్పుడు ఒక 4 డైట్స్ ఒకేసారి పంపిస్తాను. ఒక్కొక్క డైట్ 2 days చేయమంటాను. ఆ క్యాలరీ కౌంట్ వాళ్ళ హైట్ ప్రకారం, ఇప్పుడు 5 height ఉన్న వాళ్ళకి 1 calories ఉంటాయి, 5'2" 1 calories ఉంటాయి, 5'4" 1 calories ఉంటాయి, 5'6" 1 calories ఉంటాయి, 6'1" 1 calories ఉంటాయి. సో ఎవరి క్యాలరీస్ ప్రకారం వాళ్ళకి పంపిస్తాను. ఆ బాడీ ఎలా రియాక్ట్ అయింది అనేది నేను ఆ 8 days చెక్ చేస్తాను. సో 6 days అయితే కంపల్సరీగా 7th day మళ్ళీ వేరే వీక్కి డైట్ వెళ్ళిపోతుంది. ఓకే. సో ఆ 8 days డైట్కి నాకు ఎవ్రీడే మార్నింగ్ లేవంగానే ఒకే డ్రెస్ మీద, అంటే డ్రెస్ వేరేదైతే మళ్ళీ డ్రెస్ వెయిట్ డిఫరెంట్ ఉంటుంది. కరెక్ట్. ఒక డ్రెస్కి ఒక వెయిట్ ఉంటుంది మనకి. కరెక్ట్. సో ఎవ్రీడే సేమ్ డ్రెస్ వేసుకొని మార్నింగ్ లేవంగానే యూరిన్ మాత్రమే క్లియర్ చేయమంటాను. మీరు వాష్రూమ్ కూడా ఒక్కొక్క రోజు వాష్రూమ్ మార్నింగే అవ్వచ్చు, ఒక రోజు ఇంకా టైం పట్టచ్చు. కరెక్ట్. సో ఈ టైంతో మీకు సంబంధం లేదు, లేవంగానే యూరిన్ క్లియర్ చేసుకుని ఆ డ్రెస్ వేసుకొని వేయింగ్ మిషన్ మీద నించుని చక్కగా మొబైల్తో పాటే, రోజు మొబైల్ వెయిట్ కూడా దానిలో పడిపోతుంది. ఒక రోజు మొబైల్ లేకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడటం ఎందుకు అని ఇది కూడా ఐడియా. బాగుంది ఐడియా. వేరే మొబైల్ పట్టుకొని చక్కగా ఆ ఫోటో తీసేసి మాకు పంపించేసేయాలి. లేవంగానే మీకు మార్నింగ్ 6 నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక స్కెడ్యూల్ ఉంటుంది నాకు. మార్నింగ్ లేవంగానే హాట్ వాటర్వి నేను అన్ని వాయిస్ నోట్లో చెప్తాను. నా జ్యూసు, 11కి లంచ్, 3కి స్నాక్, 6 or 7కి 3కి స్నాక్ హెవీ పెడితే 7కి డిన్నర్ పెడతాను. సో ఇవన్నీ తిన్నాక కూడా మీకు ఆకలేస్తే ఒక 10 హెల్దీ ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఓకే. సో యూ డోంట్ నీడ్ అండ్ యూ డోంట్ వరీ అబౌట్ యువర్ హంగర్ లెవెల్స్. ఓకే. సో దానికి ఒక సొల్యూషన్ ఉంది. సో మీ క్యాలరీస్కి డెఫిసిట్తో ఇచ్చినా కూడా ఐ విల్ గివ్ యూ అన్ ఆప్షన్స్. సో తర్వాత చూస్తాను, బాడీని ముందు నేను ప్రిపేర్ చేస్తాను. సో లెట్ ఇట్ స్లోలీ కమ్ డౌన్. మనం రోజు క్యాలరీస్ ఏం కౌంట్ చేసుకొని తినం. సో ఆల్మోస్ట్ అందరూ ఇంత పొట్టి వాళ్ళైనా 2000 తింటారు, పొడవ వాళ్ళు 3000 4000 కూడా తింటారు. సో వి కాంట్ కౌంట్. అండ్ కుకింగ్ మెథడ్స్లో కూడా క్యాలరీ కౌంట్ మ్యాటర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక పప్పులో వేసే పదార్థాలను బట్టి కూడా క్యాలరీ కౌంట్ ఉంటుంది. ఒక ఎగ్ కర్రీలో ఇంకొన్ని ఫ్యాట్స్ కలిపామనుకోండి, యూ హ్యావ్ ఎ రిచ్ క్యాలరీ డెన్స్ ఉండేది అవుతుంది. సో ఇప్పుడు కర్రీ చూసి యూ కాంట్ డిసైడ్ హౌ మెనీ క్యాలరీస్ ఇట్ ఈస్. సో అది కుక్ చేయించి ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను అనే దాన్ని బట్టి నేనే క్యాలరీస్ డిసైడ్ చేస్తాను. సో ఆ క్యాలరీ కౌంట్తో, ఎందుకంటే క్యాలరీస్ తక్కువ ఇస్తే మెయింటెనెన్స్ డైట్లో మళ్ళీ పెరిగిపోతారు. కరెక్ట్. బికాస్ ఐ టేక్ ఇన్ టు ద నార్మల్ థింగ్. సో నేను క్యాలరీస్ మరీ కట్ చేయను. డిపెండ్స్ ఆన్ యువర్ హైట్ ఓన్లీ ద క్యాలరీస్. 411 ఉండే వాళ్ళకి నేను ఎక్కువ క్యాలరీస్ అయితే ఇవ్వలేను. బికాస్ దే క్యాలరీస్ విల్ బి హార్డ్లీ 1300 or 1200 411 ఉండే. సో ఐ కాంట్ గివ్ యూ 1500 calories or 1600 calories or 2000 calories. సో మీకు తగ్గట్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద నా డైట్ ఉంటుంది. సో మన బాడీ ఆల్మోస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే చాలా మందికి PCOS ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఇస్తేనే వాళ్ళకి ఆ డైట్ హెల్దీ కరెక్ట్గా. ఈవెన్ దో నేను నార్మల్గా డైట్ మెయింటెనెన్స్ డైట్లో కూడా ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండానే డైట్ ఇస్తాను ఆ 4 days. ఓకే. సో ఆ 3 days ఇన్సులిన్ అంటే వాళ్ళ ఇష్టం, ఇన్సులిన్ స్పైక్స్ వాళ్ళు పట్టించుకోరు. మరి ఆ 3 days కూడా నేను తినకపోతే ఇంక నేను ఎందుకు బ్రతకటము అని అంటారు. కాబట్టి సో మెయింటెనెన్స్ డైట్లో అలా ఆప్షన్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ డైట్ ఈజ్ వెరీ గుడ్ డైట్. ఓకే. ఓకే. సో వెయిట్ తగ్గాక యూ హ్యావ్ ఆల్ ఫెస్టివల్స్. సో వెయిట్ తగ్గేటప్పుడు ఆ 2 నెలలు కానీ ఆ 3 నెలలు కానీ ఫుడ్ ఉండదా అంటే ఫుడ్ ఉంటుంది. మీ క్యాలరీ కౌంట్తో మీకు ఫుడ్ ఉంటుంది. ఆకలిస్తే ఆప్షన్స్ ఉంటాయి. ఎప్పుడన్నా బోరు కొట్టి తినాలని ఉన్న ఆ ఆప్షన్స్లోకి తినచ్చు, మాకు చెప్పి తినచ్చు, అంతే. ఒక ఆలోచన ఉంది జనాల్లో చాలా మందిలో, ఏంటి అంటే హెల్దీగా తినుకుంటూ వెయిట్ తగ్గితే నెలకి 1-2 కిలోలు అంతకు మించి ఎక్కువ తగ్గలేరు ఎవరు. 1.5 మ్యాక్సిమం 2 అని అంటారు. మరి మీ డయట్లో 5 కిలోలు 4 కిలోలు 5 కిలోలు ఎలా తగ్గుతారు వినీలా? అంటే ఈజ్ ఇట్ నాట్ అ హెల్దీ వే ఆఫ్ రెడ్యూసింగ్ వెయిట్? ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 4 to 5 kilos ఎలా రిడ్యూస్ అవుతారు నెలకి? ఇప్పుడు నేనున్నాను,
నేను 5'5" హైట్. నేను 100 kgs ఉంటే మంత్లీ ఒక 5 to 6 kgs తగ్గుతా. ఓకే. 80 kgs ఉంటే మంత్లీ ఒక 4 to 5 kgs తగ్గుతా. 70 kgs ఉంటే 3 to 4 kgs తగ్గుతా. 60 kgs ఉంటే 2 to 3 kgs తగ్గుతా. మీ BMRని బట్టి ఎంత తగ్గుతారనేది కూడా మేము ముందే ఇచ్చేస్తాం. ఓకే. సో ఎవరికి తగ్గట్లు వాళ్ళు 20 kgs ఎక్స్ట్రా ఉండేవాళ్ళు మినిమం 4 to 5 kgs తగ్గుతారు మంత్లీ. ఎందుకు తగ్గుతారు? ఐ టెల్ ద రీజన్. ఐ చేంజ్ ద లైఫ్ స్టైల్. 10:30 కల్లా పడుకోవాలి. 7 కల్లా నేను మామూలుగానే ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఇస్తా ఫుడ్, ఏ ఫుడ్ ఇచ్చిన. అండ్ 7 తర్వాత ఫుడ్ ఆపేస్తాను. సో మీకు ఆకలేస్తే కూడా హెల్దీ ఆప్షన్స్ ఇస్తాను, ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా. ఆకలేకపోతే అది కూడా తినరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళే మనీ పే చేసుకున్నది వాళ్ళు దే విల్ డూ వెరీ స్ట్రిక్ట్. సో చక్కగా 10:30 కల్లా పడుకొని రేపు పొద్దున్న వెయింగ్ మిషన్లో ఈరోజు రాలేదా రేపన్నా రావాలి అనే మోటివేషన్తో దే వాక్, దే సిస్టమాటిక్గా ఫాలో అవుతారు. ఓకే. అందుకనే రిజల్ట్స్ ఉంటాయి. సో నేను మొత్తం అంటే ఎప్పుడు 12-1 పడుకొని కార్టిజాల్ ఆన్ అయ్యి మీకు ఇన్సులిన్ స్పైక్స్ అయ్యి బ్లడ్ షుగర్స్ పెరిగి ఫ్యాట్ కొలెస్ట్రాల్ పెరిగి సిస్టమాటిక్ లేకుండా ఉండే లైఫ్ స్టైల్ని నేను లైఫ్ స్టైల్తో పాటు కరెక్ట్ రైట్ క్యాలరీస్తో సిస్టమాటిక్గా టైమింగ్ ఒక బాడీకి అలవాటు చేస్తాను. కాబట్టి బాడీ విల్ స్టార్ట్ లిజనింగ్. ఫస్ట్ మంత్లో రిజల్ట్ వచ్చినట్టు సెకండ్ మంత్లో కూడా రిజల్ట్ రావాలంటే ఐ చేంజ్ ద ఫుడ్ ప్యాటర్న్స్ ఆల్సో. ఓకే. వాటర్ ఉంటాయి, ఆల్కలైన్ వాటర్ ఉంటాయి హెల్త్కి తగ్గట్లు. సో బాడీ మొత్తం నీట్గా క్లెన్స్ అవుతుందండి. ఓకే. హెల్దీ ఈటింగ్, అండర్స్టాండింగ్ యువర్ బాడీ, కరెక్ట్గా మీ బాడీ BMRకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎన్ని క్యాలరీస్లో ఇవ్వాలి అన్నది మీరు డిజైన్ చేసి ఎవ్రీ పర్సన్కి టైలర్ మేడ్గా మీరు పంపిస్తుంటారు కదా ఫుడ్. అంటే వీళ్ళకి ఇట్లా వాళ్ళకట్లా వాళ్ళకిట్లా అని. బట్ ఆ ఫుడ్ ప్రొక్యూర్ చేయటము ఎంతవరకు సాధ్యం? ఎందుకంటే మనకి ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అలవాటైంది. అంటే మన ఇంట్లో దోశలు, ఇడ్లీలు, చపాతీలు, పూరీలు, వాటెవర్, అన్నము, పప్పులు, కూరలు తినటం అలవాటైంది. సో మన కిచెన్లో ఆ సామాను ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చే డయట్లో ఇదే సామాను ఉంటుందా? బయట నుంచి మళ్ళీ తెచ్చుకోవాలా? ఒకవేళ తెచ్చుకుంటే అది ఎంత ఎక్స్పెన్సివ్? అంటే మనము ఒక పక్కన ఇక్కడ ఫీజు కడుతూ ఇంకో పక్కన బయట నుంచి మళ్ళీ ఫుడ్ అంటే ఫుడ్ మెటీరియల్ నేను అనేది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుంటే విల్ ద కాస్ట్ హైక్? అంటే ఎలాంటి ఫుడ్స్ మీరు సజెస్ట్ చేస్తారు? బయట నుంచి తెచ్చుకునే ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటాయి? ఆర్ దే ఎక్స్పెన్సివ్ ఆర్ దే ఆర్ కాస్ట్ ఫ్రెండ్లీ? సీడ్స్ అండ్ నట్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి. అండ్ దోసపిండి, ఇడ్లీ పిండి కూడా నేను ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, కొర్రలు కానీ, బ్లాక్ రైస్ కానీ వాడమంటా. అవి కొంత ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు నార్మల్ దానికంటే. ఇది జీవితాంతం అంటే నేను జీవితాంతం అనట్లా. సీడ్స్ అండ్ నట్స్ అయితే ఎప్పటికీ మంచిదే. ఒక విత్తనం నుంచి చెట్టే వస్తుంది, ఆ సీడ్ నుంచి చెట్టే వస్తుంది. అంత గొప్ప గుడ్ థింగ్స్ ఉన్నాయి దాంట్లో. సో అవి లేకుండా నేను నా డైట్లో నేను చెప్పను. ఓకే. మ్యాక్సిమం ఒక 1 monthకి 2000 రూపీస్ అవుతాయేమో అవి. అంతే 1500 to 2000 అవుతాయి ఒక మనిషికి. ఓకే. ఒక గుప్పెడే నేను చెప్పేది. మిగతా అవన్నీ ఇడ్లీ పిండి, బ్రౌన్ రైస్తో చేయమంటానేమో. అది ఎప్పటికీ మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మంచిది. మీకోసమే కదా నేర్పించేది. దానిలో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వాడమంటానేమో, కొన్ని కాస్ట్లీ నట్స్, సీడ్స్, ఇవన్నీ కొర్రలు ఇవన్నీ వాడమంటాను. కాబట్టి మీరు తెచ్చుకునే సరుకుల కంటే ఒక 3000 ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఓకే. బట్ ఇట్స్ ఫర్ యువర్ హెల్త్. ఇట్స్ ఫర్ యువర్ హెల్త్. రైట్. ఒక మూవీకి వెళ్తాము, ఒక డ్రెస్ కొనుక్కుంటాము, ఒక హాలిడేకి వెళ్తాము. అప్పుడు మనం ఆలోచించమే ఈ 2 నెలలు దీనికి మీకు రాబోయే హెల్త్ ప్రాబ్లమ్స్, హాస్పిటల్కి వెళ్ళకుండా మీ బాడీ మొత్తం ట్యూన్ అయ్యి వెయిట్ తగ్గాక కూడా మెయింటెనెన్స్ డైట్ ఒకటి నేను ఒక మినిమల్ ప్రైస్తో 25,000 రూపీస్ పర్ ఇయర్. నాకు అసలు ఏమీ మిగలదు. డైరెక్ట్లీ గోస్ టు మై వర్కర్స్ హూ మానిటర్స్, హూ సెండ్స్ దట్ డైట్. ఈ ఒక్కటి మీరు వెయిట్ ఒక 20 kgs తగ్గండి, పెరుగు పచ్చడి అంటే తగ్గింది, ఆ మెయింటెనెన్స్ డైట్లో ఎప్పటికీ ఉండిపోతుంది. వాళ్ళ పాప కానీ వాళ్ళు ఏమన్నా ఎటన్నా ట్రిప్ వెళ్ళి 3 kgs పెరిగారా, రిటర్న్ రాగానే ఆ 3 kgs నేను తగ్గించేస్తా. సో మీరు ఇంక మళ్ళీ పెరగరు. పెరిగినా నేనున్నాను అని చెప్తున్నా కదా. ఐ విల్ టేక్ కేర్. మీ బాడీని మళ్ళీ రిటర్న్ రాగానే చక్కగా క్లెన్స్ చేసుకుంటాను, చక్కగా డైట్ తీసుకెళ్తాను. అంటే ఇంత భరోసా ఇస్తున్నాను. వెయిట్ తగ్గాక కూడా నేనేమన్నా మెడిసిన్స్ ఇస్తున్నానా, నేనేమన్నా అన్హెల్దీ ఫుడ్ ఇస్తున్నానా?
పిజ్జాలు తినమంటున్నానా, బర్గర్లు తినమంటున్నానా, రెడ్ మీట్ తినమంటున్నానా? యా, ఐ టెల్ హెల్దీ ఆప్షన్స్. నాన్ వెజ్లో కూడా ఎగ్ అండ్ ఫిషే చెప్తాను. తర్వాత నేను ఇచ్చే 3 days మీకు ఇష్టం వచ్చింది తినే దాంట్లో మెయింటెనెన్స్లో మీరు ఎప్పటికీ తినచ్చు. అంటే ఈ 2 నెలలు కూడా నేను తినలేను, ఎక్కడికి చికెన్ షాప్లో అయితే ముయ్యరు, పిజ్జా బర్గర్లు ఆల్వేస్ అవైలబుల్. ఒక 2 నెలలు మనం అజ్ఞాతంలో ఉన్నాము అనుకొని స్ట్రిక్ట్గా బాడీ కోసం తిని హార్మోన్స్ కోసం బ్యాలెన్స్ అవ్వడం కోసం తినటంలో తప్పు లేదు. 10:30 కల్లా పడుకోవటం, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవటంలో తప్పు లేదు అనేది నా ఉద్దేశం. డైట్ చేసి తగ్గించుకొని మెయింటెనెన్స్ డైట్ ద్వారా ఒక 4 days మీకోసం తినండి. 4 days డైట్ చేయండి, 3 days మీకేం కావాలంటే తినండి అన్నది మీరు చెప్తున్నారు. ఇట్లా అప్ అండ్ డౌన్ తినడం అన్నది కరెక్టా? అంటే ఒక 4 రోజులు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఒక 3 రోజులు వదిలేయటం అన్నది, మళ్ళీ 4 రోజులు ఫాలో అయ్యి మళ్ళీ 3 రోజులు వదిలేయటం అన్నది ఈజ్ ఇట్ గుడ్ ఫర్ హెల్త్? అంటే ఈ రకంగా వెయిట్ తగ్గి మళ్ళీ పెరిగి, మళ్ళీ తగ్గి మళ్ళీ పెరిగి, ఈజ్ ఇట్ రైట్? మంచిదేనా? మనుషులతో పెరగమండి, వాళ్ళు కార్బ్స్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటారు, బిర్యానీ తింటారు, ఎంత చీట్ మీల్ చేస్తారు, 2 చీట్ మీల్లు చేస్తారు. నేను రెగ్యులర్ గా ఇచ్చే క్యాలరీస్ కూడా వాళ్ళ మెయింటెనెన్స్ క్యాలరీస్ బాగానే ఉంటాయి. ఓకే, సో బాడీకి అది అలవాటు చేసేస్తా. అంటే ఇప్పుడు పండగలప్పుడు మనం బాగానే తింటాం కదా, తినకుండా ఉంటామా? సో ఆ పండగలే ఇప్పుడు మనకు ఉండే అవైలబిలిటీస్ ఎక్కువైపోయి రోజు పండగ చేసుకునే కన్నా వీక్లీ 2 రోజులు 3 రోజులు పండగ చేసుకోండి అని చెప్తాను. అంతే. సో నవ్ డేస్ ఎవ్రీబడి ఆర్ ఈటింగ్ ఎవ్రీ మినిట్ ఆల్మోస్ట్. ఇప్పుడు ఏం తిందాము, ఈవినింగ్ స్నాక్ ఏం తిన్నాము, ఎవరైనా మొహమాట పెడితే వాళ్ళే ఏమన్నా ఇస్తే అది తిందాము, మాకు నచ్చిన ఫ్రూట్ తిందాము, నాకు నచ్చిన స్వీట్ తిందాము, ఈరోజు బిర్యానీ తిందాము, 12 బిర్యానీ తిందాము, ఇవన్నీ మారిపోతాయి. సో ఆ 12 బిర్యానీ తినాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడన్నా తినాలనిపిస్తే చీట్ మీల్ అప్పుడు తింటారు. అప్పుడు వాటర్ రిటెన్షన్ ఎక్కువ పెరుగుతుంది. ఆ నెక్స్ట్ మళ్ళీ నేను చేసే ఆ 4 daysలో ఆ క్యాలరీస్ అక్కడ బ్యాలెన్స్ చేసేస్తాను. ఇప్పుడు వీక్లో 4 days వర్కౌట్స్ చేసి 3 రోజులు రెస్ట్ తీసుకుంటే పెరగమా అనే క్వశ్చన్ ఎవరు అడగరు. కరెక్ట్, బాడీకి రెస్ట్ కావాలి అని. ఇప్పుడు బాడీకి కావాల్సిన ఫుడ్ హెల్దీగా 4 days తింటున్నప్పుడు ఒక డే ఎక్స్ట్రానే, 3 days కానీ 2 days కానీ నా నాలుక కోసం తింటున్నప్పుడు అంటే దే విల్ గో ఇన్ టు ద సిస్టమాటిక్. ఇంకా అందులోకి వెళ్ళిపోతారు. ఇక ఆ సిస్టమ్ లో ఓకే, ఇవాళ నేను చికెన్ తింటున్నా, రేపు మటన్ తింటాను, ఎల్లుండి ఐస్ క్రీమ్ తింటాను, అంతేగాని అన్ని ఒకే రోజు అంటే తింటారు అన్ని ఒక రోజు కూడా. ఒక బఫేకి వెళ్తే తింటారేమో, తినమనే చెప్తాను. నెక్స్ట్ మళ్ళీ నైట్కి ఆకలి అవ్వదు వాళ్ళకే, దే ఫీల్ తినాలి అనుకుంటే తినివ్వండి. 1.5 kg పెరుగుతారు. ఆ 3 రోజులు తింటే ఎన్ని కేజీలు ఎందుకు పెరుగుతారు? అవంతా వాటర్ రిటెన్షన్. మళ్ళీ చక్కగా ప్రోటీన్, ఫ్యాట్, గుడ్ న్యూట్రిషన్, కరెక్ట్ ఐరన్ లెవెల్స్, B12 లెవెల్స్ అన్ని మానిటర్ చేసుకుంటా ఉంటే యుల్ బి బెటర్. ఓకే, నార్మల్గా నేను విన్నది ఏంటంటే జనరల్గా వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఎయిదర్ వాళ్ళు కంప్లీట్ క్రాష్ డైట్స్ ఇస్తారు, లేకపోతే దే విల్ పుట్ దెమ్ ఆన్ మెడిసిన్స్ ఆర్ ఇంజెక్షన్స్ ఆర్ పౌడర్స్ ఆర్ మెషీన్స్ అని విన్నాను. లేకపోతే కంప్లీట్గా అంటే ఒక రా ఫుడ్ ఉంటుంది చూడండి, సలాడ్స్, అలాంటి ఒక డైట్స్. అంటే ఏది ఒక మధ్యస్థం ఉండదు, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు అని విన్నాను. సో హౌ ఇస్ ఇట్ ఇన్ స్పార్కిల్? మీరు కూడా వీటిలో ఏమైనా ఫాలో అవుతారా, ఆర్ యు గో ఓన్లీ బై ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్? ఎట్లా ఉంటుంది? నా దాంట్లో రా ఫుడ్ అంటే సలాడ్స్ ఉంటాయి. ఆ సలాడ్స్ కూడా రా తినలేని వాళ్ళని స్టీమ్ చేసుకొని డ్రెస్సింగ్ చేసుకొని తినమంటారు. ఓకే ఓకే. ఉప్పు కారాలు మరీ తక్కువ ఉంటాయా అంటే నేను ఒప్పుకోను. అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టేస్టీ యువర్ హ్యాపీ హార్మోన్స్ విల్ నెవర్ రిలీజ్. సో నేను కొంత టేస్టీగానే చెప్తాను. మేబీ నా ఫుడ్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మా అమ్మ వండింది మీకు నచ్చాల్సిన అవసరం లేదు, మా అమ్మ వండింది నాకే నచ్చుతుంది, బట్ నాకు నచ్చుతుంది కదా. ఐఎమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ అనుకుంటా. సో నేను చెప్పేవి 10లో ఒక 2కి నచ్చకపోవచ్చు, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు నాకు తెలిసి. నచ్చిన వాళ్ళు అదేమైతే మరి ఉప్పు కారం లేనివైతే నేను చెప్పను. ఓకే, బట్ నా కుకింగ్ స్టైల్ నాది ఉంటుంది. సో అది కంపల్సరీగా యూ నీడ్ టు అడ్జస్ట్ అండ్ కమ్. బట్ రా ఫుడ్స్ అయితే ఉండవు నాకు. ఓకే. మెషిన్స్ ఎవరికి చెప్తానంటే ఇప్పుడు నా హైట్ ఉంది, నేనున్నాను, నాకు ఓన్లీ పొట్టు ఉందంటే సో ఎంఎస్ పెట్టించుకోండి, అప్పుడు డైట్ చేయండి, కొంచెం రిజల్ట్ ఎక్కువ ఉంటుంది అని. లేదు ఒబెస్ ఉండే వాళ్ళకి అసలు నేనేం మెషిన్స్, అసలు నేను మెషిన్స్కి వాటికి టాబ్లెట్స్కి పౌడర్స్కి అన్నిటికీ ఇంజెక్షన్స్కి విరుద్ధం. ఓకే ఓకే. సో మన ఫుడ్డే మన మెడిసిన్ అని నమ్మేదాన్ని. సో ఎనీ కైండ్ ఆఫ్ టాబ్లెట్స్ అయినా ప్రోటీన్ పౌడర్స్ అయినా ఐ గివ్ రైట్ ప్రోటీన్ ఎట్ మై
డైట్. సో ఆ కౌంట్తోనే వెళ్ళిపోతాను. సో ఇప్పుడు నేను పౌడర్స్, టాబ్లెట్స్ ఇవన్నీ క్రాష్ డైట్స్ ఇచ్చి మళ్ళీ మెయింటెనెన్స్ కూడా చెప్తాను. మీకు తిన్నా కూడా వెయిట్ నిలబెడతానని ఎందుకు చెప్తానండి? దసరా దీపావళి 2 సంవత్సరాలకు రావట్లా, ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో నాది ఎవ్రీడే నీకు డైట్ ఉంది. మళ్ళీ నువ్వు మెయింటెనెన్స్లో తిన్నా కూడా పెరగకుండా నేనే చూసుకుంటాను. ట్రిప్ వెళ్ళినా పెరిగినా నేను వచ్చాక మళ్ళీ ఆ వాటర్ రిటెన్షన్, ఆ పెరిగిన క్యాలరీలు నేను తగ్గించుకుంటాను అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. చాలా మందికి బయట ఒక ఒపీనియన్ ఏమిటి అంటే, అరే ఉట్టి ఫుడ్తో ఎట్లా తగ్గిస్తుంది అబ్బా వెయిట్, ఏదో ఒకటి ఉంది, ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అని అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? జస్ట్ విత్ ఫుడ్ హౌ కెన్ సమ్వన్ రిడ్యూస్ వెయిట్? జస్ట్ విత్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. నిద్రపోకపోవటం వల్ల మనం లావ్ అయినప్పుడు జస్ట్ విత్ ఫుడ్ అండ్ నిద్ర వల్ల ఎందుకు పాసిబుల్ అవ్వదు? ఇట్ ఈస్ పాసిబుల్. ఇటు తిరిగితే ఇటు కూడా తిరగచ్చు. ఎందుకు స్పార్కిల్కి ఈ పేరు వచ్చింది? దట్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? ఎక్స్పెన్సివ్ అని ఎందుకు వచ్చిందో నాకు తెలియదండి. మేబీ కొంతమందికి ఎక్స్పెన్సివ్ అనొచ్చు, కొంతమంది నా దగ్గరకు వచ్చి చీప్ అని కూడా అంటారు. సో మంత్లీ ప్యాకేజ్ 15,000, 2 monthsకి అయితే 24,000. ఇట్స్ వెరీ మచ్. ఎవ్రీడే మాకు 500 rupees మేము మానిటర్ చేసేదానికి వి చార్జ్. సో అంతకంటే తక్కువ అయితే ఐ కాంట్, బికాజ్ నా వర్క్ నాకు బాగా తెలుసు. అండ్ మీరు లైఫ్ 1 year long మెయింటెనెన్స్ కూడా పెడుతున్నారు కదా. ఆ మెయింటెనెన్స్ కి వాళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వాలి. ఇఫ్ దే కెన్ మెయింటైన్ 1 month ట్రైనింగ్ ఇస్తాము, దే కెన్ మెయింటైన్. ఐ డోంట్ మైండ్. బట్ ఎంటైర్ లైఫ్ నన్ను మెయింటైన్ చేయించమన్నా ఐఎమ్ రెడీ టు మేక్ దమ్. అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా సేమ్ బిఎంఐ బిఎంఆర్ ఉంటే సేమ్ ఉంటే కూడా మీరు ఫ్రీగా ఇచ్చేస్తున్నారంట కదా, వితౌట్ చార్జింగ్. ఇప్పుడు మీరు నేను ఒకటే హైట్ ఒకటే వెయిట్ ఉండి మీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, నేను నన్నే తీసుకుంటాను. లేకపోతే ఇద్దరికి ప్రాబ్లమ్స్ లేవనుకోండి, ఒకళ్ళు తీసుకొని ఒకళ్ళని చేసేసుకోమంటాను. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ క్యాలరీస్. నేనేమి పాయిజన్ అయితే ఇవ్వట్లేదు కదా, అమ్మ చేతి వంట అంతే అంతే. నేను అవన్నీ కరెక్ట్గా సమకూర్చి పంపిస్తున్నాను అంతే. ఈ డైలీ మానిటరింగ్ అనేది ఎలా ఉంటుంది వినీలా? అంటే ఈరోజు వెయిట్ చూస్తారు, ఈరోజు ఇన్సులిన్ అది చూస్తారు, వాట్ ఎవర్ టెస్ట్ చేసుకుని మార్నింగ్. అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్ గా వాళ్ళు బ్లడ్ టెస్ట్ వాళ్ళు చేసుకోవాలి. లో షుగర్స్ అయితే వాళ్ళని డాక్టర్ని కన్సల్ట్ అవ్వమంటాను, మా డాక్టర్ కూడా మాట్లాడతారు. బట్ ఈ డైలీ మానిటరింగ్ అన్నది ఇంత సిస్టమేటిక్ గా ఎలా జరుగుతుంది మీ దగ్గర? ఎవరు ఉంటారు? ఒక టీం ఉంటుందా ఒక్కొక్కళ్ళకి? వాళ్ళు ఏం చేస్తారు యాక్చువల్గా? మార్నింగ్ 6 అంటే ఎవ్రీ 7 hours ఒక షిఫ్ట్ మారుతూనే ఉంటారు. ఇదంతా నైట్ షిఫ్ట్స్ లో కూడా ఉంటారు, ఎందుకంటే US, ఆస్ట్రేలియా వాళ్ళే. సో వాళ్ళ టైంకి వాళ్ళు మాకు పిక్చర్ పెట్టాల్సిందే, ఫుడ్ ప్లేట్ పిక్చర్. క్వాంటిటీ ఏమైనా రాంగ్ ఉంటే గైడ్ చేస్తారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు మెసేజ్ చేస్తారు. ఆల్రెడీ ఆ ప్రాబ్లంకి ఏం ఆన్సర్స్ ఇవ్వాలో వాళ్ళకి ట్రైన్ చేస్తాం. వాళ్ళు ట్రైన్ చేయటం, వాళ్ళకి తెలియని ఆన్సర్స్ క్వశ్చన్స్ వస్తే నాకు గ్రూప్లో మెసేజ్ పెడతారు, నేను అది వాయిస్ నోట్తో క్లియర్ చేసేస్తాను. ఓకే. సో దిస్ ఈస్ హౌ వి మానిటర్. సో ప్రతి ఒక్కళ్ళది ఒక షీట్ ఏమైనా ఉంటుందా వాళ్ళ డైలీ? ఇప్పుడు ఈ 1 weekలో ఈ 4 daysలో వాళ్ళ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ మేము కలెక్ట్ చేసుకుని ఒక ఎక్సెల్ షీట్ రెడీ అయిపోద్ది. జాయిన్ అవ్వగానే వెంటనే ఏం డైట్ స్టార్ట్ అవుతుంది, ఒక 1 week పడుతుంది. ఆ ఎక్సెల్ షీట్లో ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ రేడియాలజిస్టులు వాళ్ళు చెక్ చేసి మాకు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారం నాకు ఎక్సెల్ షీట్ రెడీ అవుతుంది. ఆ ఎక్సెల్ షీట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ పేరు పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. ఓకే ఓకే. సో దానికి అనుగుణంగా కోడింగ్స్ ఉంటాయి. ఆ కోడింగ్స్ నేను రాసేస్తాను, ఆ డైట్ వెళ్ళిపోతుంది. ఎక్కడైనా ఈ ప్రాసెస్లో అంటే ఎక్స్ట్రీమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అది పీసీఓడి అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, షుగర్ ఏదన్నా అవ్వచ్చు, బట్ ఎక్స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళప్పుడు, అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఫుడ్ ఇచ్చే ముందు డూ యూ ఆల్సో కన్సల్ట్ ఎనీ డాక్టర్స్? అంటే మీ గ్రూప్, మీ టీమ్ ఏమైనా ఉందా? ఒక డాక్టర్స్ కూడా మీరు కన్సల్ట్ చేసి వీళ్ళకి ఎట్లా చేస్తే బాగుంటుంది అని మీరు డిస్కస్ చేసుకుంటారా? నో. ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చి ఆమెకి ఏమన్నా ఇల్నెస్ వచ్చి లో షుగర్స్ అయితే అప్పుడు మన డాక్టర్ కన్సల్ట్ అవుతారు, వాళ్ళని డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయమంటాం. ఓకే. అంతేకాని ఇప్పుడు నేను ఇచ్చే ఫుడ్కి ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెడికేషన్స్ ఆర్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్. కరెక్ట్. సో ఇక్కడ నేనేంది రాంగ్ ఫుడ్ అయితే వెళ్ళదు వాళ్ళకి. అంటే ఇప్పుడు మీరు ఒక డయాబెటిక్ పేషెంట్ ఏం చేస్తాడు, ఇంత అన్నం పెట్టుకుంటాడు, పప్పు వేసుకుంటాడు, అవన్నీ తింటాడు. బట్ నేను అన్నం పోర్షన్ తగ్గించి మిగతా గుడ్ పోర్షన్స్ అన్ని పెంచుతున్నప్పుడు అది ప్రాబ్లమాటిక్ అవ్వదు. ఓకే ఓకే. సో లో షుగర్స్ అయితే మాత్రమే మేము
అందుకనే డయాబెటిక్ పేషెంట్స్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తాం. నైస్, వెరీ నైస్. అయితే ఇప్పుడు ఆ షీట్స్ అన్నవి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎవ్రీథింగ్, అంటే ఈ 2 months అయిపోయాక వాళ్ళకి మీరు ఇచ్చేస్తారా? దిస్ ఈస్ హౌ యువర్ ప్రోగ్రెస్, ఇది మీరు ఇట్లా యాక్చువల్గా ఇలా స్టార్ట్ చేశారు. ఎవ్రీ డే వెళ్ళిపోతా ఉంటది. ఆ షీట్స్ నాకు అవసరం, నా డాక్టర్కి అవసరం. ఓకే, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి ఏ డైట్ వెళ్ళాలి. ఐరన్ తక్కువ ఉంటే ఐరన్ రిచ్ వెళ్తుంది, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్ వెళ్తుంది. ఇంకా పీసీఓడికి, పీసీఓఎస్కి, డయాబెటీస్కి అంతా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డైటే ఉంటుంది. వెరీ నైస్. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇలాంటి వాటికి మీరు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో కూర్చొని మీరు డిస్కస్ న్యూట్రిషనిస్టులు మేమంతా టీం వర్కే చేస్తాం. జనరల్గా ఏంటంటే ఇలాంటి ఒక సెటప్ ఏదైతే ఉంటుందో, ఇలాంటి ఒక వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అన్న ఒక సెంటర్స్లో ఏదైతే ఉంటుందో వాటి మీద రకరకాల ఒపీనియన్స్ జనరేట్ అవుతాయి. కొంతమంది చాలా పాజిటివ్గా దాన్ని రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది చాలా నెగిటివిటీతో వస్తారు ముందుకి. సో ఇలాంటి వాళ్ళకి అంటే బయట జరుగుతున్న ఏదైతే ప్రచారం ఉందో ఆర్ వాట్ యూ హ్యావ్ టు టెల్ అబౌట్ ఆల్ దట్? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏదన్నా ఏ ప్రోడక్ట్ అయినా అది గుడ్ ప్రోడక్ట్ అయినా నెగటివిటీ కూడా ఉంటుంది. బట్ వీ నీడ్ టు టేక్ ఎవ్రీథింగ్. దెర్ ఈజ్ ఎ గుడ్, దెర్ ఈజ్ ఎ బ్యాడ్ ఆల్సో. సో బ్యాడ్ వచ్చింది అని మనం బ్యాక్ స్టెప్ వేయాల్సిన అవసరం అయితే లేదు. బికాజ్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెడికేషన్స్. నిజంగా మెడికేషన్స్ ఇచ్చుంటే నేను ఈరోజు నాకు అన్ని రిజల్ట్స్ వాళ్ళు వచ్చి చెప్పరు. ఐ డోంట్ గివ్ ఎనీ పౌడర్స్, ఐ డోంట్ గివ్ ఎనీ టాబ్లెట్స్. సో ఐఎమ్ గివింగ్ ఓన్లీ కిచెన్ ఫుడ్. అది కూడా నేను వండుకోలేను, ఎక్స్పెన్సివ్ అంటే నా దగ్గరికి రావద్దు. యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ కిచెన్. నేను మీకు నేర్పిస్తున్నా అంతే. ఐఎమ్ హియర్ టు గైడ్ యూ. సో ఫైనల్గా ఒకటి చెప్పండి, మీ దగ్గరికి వచ్చి రిజల్ట్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కేవలం ఫుడ్ ద్వారా తగ్గటం ఒక్కటే కాకుండా నాలెడ్జ్ పెంచుకున్నాం మేము ఫుడ్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మాకు ఇంకా మీ అవసరం లేదు వినీలా గారు, వీ కెన్ టేక్ ఛార్జ్ ఆఫ్ అవర్ లైఫ్, అవర్ హెల్త్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఎట్లా ఉంటుంది? అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మా వల్ల కాదు ఇవన్నీ మానిటర్ చేయటం, మేము మెయింటెనెన్స్ లో జాయిన్ అయిపోతాము అనే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు. నైస్. జనరల్ గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ విమెన్ వస్తారు మీ దగ్గరికి? 70% ఉమెన్ ఉంటారు, 30% మెన్ ఉంటారు. ఓకే, ఈ 70% విమెన్ లో ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు? 35 to 60. చిన్నపిల్లలు కూడా ఉంటారు. పీసీఓడి, పీసీఓఎస్ ఎక్కువ వాళ్ళకే వాళ్ళు కూడా ఉంటారు. బట్ రేషియో ఎక్కువ పిల్లలు పుట్టాకే లావ్ అవుతారు కాబట్టి మాక్సిమం ఎక్కువ 35 to 60 ఏజ్ గ్రూప్. 30 to 60 వచ్చిన వాళ్ళందరిలో ఎంత పర్సంటేజ్ నిజంగా హ్యాపీ రిజల్ట్స్తో వెళ్ళిపోతారు? 85 to 90%. మిగతా 10% ఎందుకు వెళ్ళరు? అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక 10 మెంబర్స్లో ఓన్లీ 3 members 2 members జాయిన్ అవుతారు అవుట్ ఆఫ్ 10. నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవాలి కదా. కరెక్ట్. వాళ్ళు చేయగలగాలి, వాళ్ళు కుక్ చేసుకోగలగాలి. సో ఎవరినైనా కుక్ని పెట్టుకొని వాళ్ళు కుక్ చేయించుకోవచ్చు. ఐ డోంట్ మైండ్. సో అవి అక్కడే వెళ్తుంది. ఒకవేళ జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది వాళ్ళు వండుకోలేకపోవచ్చు, వాళ్ళకి టైమింగ్ కుదరకపోవచ్చు, వాళ్ళకి ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళకి స్ట్రెస్ ఉండొచ్చు, ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయి ఉండొచ్చు. We don't know what problem will come from which side. Very true. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవుతారు తప్పితే కొంతమందికి డైట్ నచ్చదు. సో డైట్ నచ్చట్లేదు పడని వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎక్కువ ఉంది అంటే వెజ్ డైటే తింటున్నప్పుడు నేను ప్రోటీన్ ఇవ్వకుండా అయితే నేను చేయలేను. సో అలాంటి వాళ్ళని బ్యాక్ స్టెప్ చేపిస్తాను. ఓకే, అప్పుడు ఏం చేస్తారు వెనిలా? ఇఫ్ దట్ 10% పీపుల్ హు ఆర్ అనేబుల్ టు డూ డ్యూ టు వేరియస్ రీజన్స్, ఏ రీజన్ అయినా సరే, రీజన్ డాక్టర్తో వాళ్ళకి నిజంగానే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది అవన్నీ, అంటే ఇప్పుడు నాన్ వెజ్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు, ఎగ్ ఫిష్ ఎక్కువ ఇచ్చేస్తాం గ్యాస్ట్రిక్ ఇష్యూలో. వెజ్ ఇప్పుడు మీరు వెజిటేరియన్, మీ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటే నేను డైట్ ఇస్తున్న ప్రతిసారి ఏది ఇచ్చినా, చెన్నా ఇచ్చినా గ్యాస్ రైజ్ అవుతుంది, పన్నీర్ ఇచ్చినా అవుతుంది. సో నేను వాళ్ళని ఏం చేయలేను. సో ఐ విల్ చెక్, ఐ విల్ ట్రై మై బెస్ట్ మిగతా గ్యాస్ తగ్గించడానికి. ఒక 10 days ఇంకా ఎలివేట్ అవుతుంటే ఐ రిఫర్ ద డాక్టర్. ఓకే, నేను డాక్టర్తో మాట్లాడి మా డాక్టర్ ఓకే అంటే అప్పుడు. అండ్ ఒకవేళ మాకు అసలు వద్దండి డయట్, వి బ్యాక్ ఆఫ్ అని అన్నారు ముందే కండిషన్స్ అన్ని ఓకే అని జాయిన్ అయినప్పుడు అలా వద్దు అంటానికి ఒప్పుకోరు. ఓకే, సరే
ఒప్పుకోరు. బట్ మిడ్ వే ఇలా జరిగింది అనుకోండి, డూ యూ రిటర్న్ ద మనీ బ్యాక్? వాట్ యూ డూ? అంతవరకు కట్ చేసి మేము రిఫండ్ పాలసీ ఇస్తాం. ఓకే ఓకే. కాకపోతే ముందు మీరు సైన్ చేసేటప్పుడే అన్నీ ఒప్పుకొని సైన్ చేయాలి. ఎనీ కైండ్ ఆఫ్ మీకు ఏమన్నా ప్రెగ్నెన్సీ వచ్చిందా దెన్ రిఫండ్. ఓకే. సో మీకు ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా మేము పాజ్ చేస్తాం. యూ కెన్ పాజ్ ద రైట్ అండ్ డూ ఇన్ సమ్ అదర్. ఓకే. అప్పుడు ఆ 2 months తీసుకోవాలని రూల్ లేదు. మీరు తీసుకున్న తర్వాత హాలిడేకి వెళ్తున్నారా, పాజ్ ద రైట్ అండ్ గో అంట. ఓకే. పాజ్ ద రైట్ అండ్ గో టు యువర్ హాలిడే అండ్ కమ్ బ్యాక్. ఓకే ఓకే. మీ డేస్ వేస్ట్ అవ్వవు. స్పార్కల్ ఫ్యూచర్ ఏంటి, మీ ప్లాన్స్ ఏంటంటే ఏం చెప్తారు వెనిలా? వాట్ ఈస్ ద బిగ్ ప్లాన్ దట్ యు హ్యావ్ నౌ? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ ప్రేమ గారు. ఐ వాంట్ టు మేక్ ఉమెన్ కాన్ఫిడెంట్. నేను ఒక mid-40s ఉండి నేను ఒక ఇన్స్పిరేషన్ ఇస్తున్నప్పుడు, అండ్ నా ఇన్స్పిరేషన్ ఒకటే కాదు, ఐఎమ్ గివింగ్ n number of testimonials. పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ గివింగ్ టెస్టిమోనియల్స్. సో వాళ్ళని చూసి వాళ్ళు మోడిఫై అవ్వాలి అనేదే నా కోరిక. Thank you so much. You will achieve it because you've been achieving. Wish you good luck, Venila. Thank you.